అందరికీ నా పేరు బాగా. నేను ఈరోజు తెలుగు సెమినార్ చెప్పబోతున్నాను. తెలుగు సెమినార్ వచ్చేసి చిరుమాలిన్య. వీళ్ళు మా బృంద సభ్యులు. శుభోదయం అందరికీ. నా పేరు ఎంరంటి. నేను 8వ తరగతి చదువుతున్నాను. శుభోదయం అందరికీ. నా పేరు ఎస్ఆర్ శివోదయం. నేను 8వ తరగతి చదువుతున్నాను. శుభోదయం అందరికీ. నా పేరు ప్రసన్నాక్షి. నేను 8వ తరగతి చదువుతున్నాను. శుభోదయం అందరికీ. నా పేరు హాసిని. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను సారాంశం చెప్పబోతున్నాను. చిరుమాలిన్యం కవి షేక్ ఖాజా హుస్సేన్. కాలం 1948 నుండి 2020 వరకు. జన్మస్థలం గుంటూరు జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమామి. ఆయన రచనలు అమ్మ చెట్టు, తుమ్మెద, తుఫాన్, ఇంకా మరెన్నో. ఈయన మరో పేరు దేవిప్రియ. ఇప్పుడు నేను సారాంశం చెప్పబోతున్నాను. ఆకాశానికి భూమికి మధ్య పుట్టాం. వనులు లయలు, అరణ్య గాలి చప్పుళ్లను విన్నాం. జలపాతాల జోరులను ఆలకించాం. సిగ్గు తెలిసి ఆకులను కప్పుకున్నాం. అలానే చేతికి అందిన రాళ్లను ఆయుధాలుగా ఉపయోగించాం. ఆకలి తెలిసి జంతువులను చంపి తిన్నాము. ఆ తర్వాత భాషలను నేర్చుకున్నాం. లిపులను పూడ్చుకున్నాం. భయం భక్తితో దేవుళ్ళ విగ్రహాలను చెక్కాం. నక్షత్రాల గుంపులకు పేర్లు పెట్టాం. నవగ్రహాలను బొమ్మలుగా చేశాం. అగ్నిని రాజేశాం. చక్రాలను కనిపెట్టాం. వాహనాలను తయారు చేశాం. వాహనాలను ఉపయోగించి ఖండాలను దాటి ప్రయాణించాం. రాజ్యాలని ఏర్పరచుకున్నాం. దండయాత్రలు చేసి సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నాం. కాలువల్ని తవ్వి నీటిని మలిచాం. అలానే నీటిలోని ఉన్న ఖనిజ సంపదను తీసాము. అలానే గ్రహాలపై కూడా అడుగులు పెట్టాము. దాన్ని అంతరిక్షం అని కూడా అంటారు. అలానే శ్రమికుల అవసాలను కూల్చివేశాం. వారి సంపదని కూడా దోచుకున్నాం. ఓ సోదరా, ఇలా ఎన్ని చేసినా, ఎన్ని కనిపెట్టినా మానవుల్లో చిరకాలం నివసించి ఉన్న మలినాన్ని మాత్రం మానవత్వం అనే కన్నీళ్లతో కడగలేకపోతున్నాం.